జనమేజయుడి మనస్సుకి కాసింత ఉపశమనం కలిగింది. దేవి యజ్ఞం ఎలా చేయాలో ఏమిటో వివరంగా తెలుసుకోవాలనుకున్నాడు. వ్యాసుని అడిగాడు. వ్యాస మహర్షి, దేవి యజ్ఞం అంబాముఖం అన్నావు, అంబామఖం అన్నావు, అది ఏమిటి, ఎలా చేయాలి, నియమాలు ఏమిటి, ఫలం ఏమిటి, ఇవన్నీ సవిస్తరంగా చెప్పు. నువ్వు సర్వజ్ఞుడివి కనుక నాకున్న మిగతా సందేహాలు కూడా నీ ముందు ఉంచుతున్నాను. పనిలో పనిగా వాటిని కూడా తీర్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని, సృష్టి స్థితి లయకారకులని విన్నాను. వారు సగుణులా నిర్గుణులా, స్వతంత్రులా అస్వతంత్రులా, ముసలితనము మరణము వంటి ప్రాణిధర్మాలు త్రివిధ దుఃఖాలు వారికి ఉన్నాయా, లేక సచ్చిదానంద రూపులా? వినాలి అని నాకు కుతూహలంగా ఉంది. అలాగే అష్టదిక్పాలకులు ఇంద్రాదులున్నారని వింటున్నాము. వాళ్ళ కథ ఏమిటి, పుట్టుక ఏమిటి, కాలవశులా కాదా, నిద్ర మెలకువ హర్షము శోకము వంటి లక్షణాలు వాళ్ళకు ఉన్నాయా? మన శరీరాల్లాగానే వాళ్ళ దేహాలు సప్తధాతులతో ఏర్పడ్డాయా, లేక వేరే ద్రవ్యాలతోనా? వారి గుణాలు, వారి ఇంద్రియ శక్తులు, వారి భోగాలు, వారి ఆయుర్దాయాలు, నివాస స్థానాలు, వైభవాలు, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నా జిజ్ఞాస తీర్చు. జనమేజయ, చాలా గడ్డు ప్రశ్నలు వేశావు. వీటికి సమాధానం చెప్పటం తేలిక ఏమీ కాదు. అయినా నాకు తెలిసినంత మేర చెప్తాను, ఆలకించు. ఒకప్పుడు గంగా తీరంలో నారద మహర్షి దర్శనమైంది. సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ మెత్తటి ఇసుక తిన్నెలపై నన్ను తన సరసన కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు అయ్యాక నేను నీలాగే కొన్ని ప్రశ్నలు వేశాను. అతి విశాలంగా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు, కారణం ఏమిటి, అనిత్యమా నిత్యమా? కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కనుక కర్త ఉండాలి. ఆ కర్త ఎవరు, ఒకరా పలువురా? మహర్షి, ఈ సందోహాలు తెమలక మునిగి ఉక్కిరిబిక్కిరవుతున్నాను. తీర్చి నన్ను ఉద్ధరించు. ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. శివుడని ఒకరు, విష్ణుమూర్తి అని ఒకరు, బ్రహ్మదేవుడే అని ఒకరు అంటున్నారు. వేదవేత్తలేమో సూర్యుడని చెప్పి ముప్పొద్దులా ఉపాసిస్తున్నారు. వరుణాది దిక్పాలకులను కర్తలుగా చెప్పేవారు కొంతమంది ఉన్నారు. వినాయకుడు అనేవారు ఉన్నారు. వీరెవరూ కానే కాదు. కర్తృత్వమంతా ఆదిశక్తిదే. సర్వభూతాలకు సకల దేవతలకు కన్న తల్లి ఆ ఆది మాయయే అని నిర్ధారించి చెబుతున్న ఆచార్యులు ఉన్నారు. భవానీం కేచనాచార్య ప్రవదంత్యఖిలార్థదాం ఆదిమాయాం మహాశక్తిం ప్రకృతిం పురుషానుగాం బ్రహ్మైకతా సమాపన్నాం సృష్టిస్థిత్యంతకారిణీం మాతరం సర్వభూతానాం దేవతానాం తదైవ చ అనాదినిధనాం పూర్ణాం వ్యాపికాం సర్వజంతుషు ఈశ్వరీం సర్వలోకానాం నిర్గుణాం సగుణాం శివాం. ఈ ఆదిపరాశక్తినే వైష్ణవి, శాంకరి, బ్రాహ్మి, వాసవి, వారుణి, వారాహి, నారసింహ, మహాలక్ష్మి నామధేయాలతో చెప్తున్నారు. ఇంకొందరు బ్రహ్మ పదార్థానిది కర్తృత్వం అంటున్నారు. ఆకాశం నుంచి ఊడిపడింది, ఈ బ్రహ్మాండానికి కర్త లేడు, ఇది అనీశం, అకర్తృకం, స్వభావోత్తం, ప్రకృతి సిద్ధం అని వాదానికి దిగుతున్న సాంఖ్యులు కనిపిస్తున్నారు. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను, సతమతమవుతున్నాను. ఇది కాక నారద, ధర్మాధర్మ వివక్ష ఒకటి ఎంతకీ తేలటం లేదు. ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించలేకపోతున్నాను. సత్యధర్మరతులై సత్వగుణోపేతులైన దేవతలను పాపాత్ములు తామసులు అయిన దానవులు నిత్యము పీడిస్తున్నారు. మా వంశంలోనే చూడు, పాండవులు ధర్మాత్ములు కదా, మరి సదాచార పరాయణులు కదా, మరి ఎన్ని కష్టాలు పడ్డారో ఎంతగా దుఃఖించారో అందరికీ తెలుసు. మరి ధర్మస్థితి ఏమిటి? ధర్మస్థిత సదాచారాః పాండవా మమ వంశజాః దుఃఖం బహువిధం ప్రాప్తాస్తత్ర ధర్మస్య కా స్థితిః. బ్రహ్మపుత్ర, నువ్వు సమర్థుడివి. మోహజాలాలు నిండిన ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతున్న నన్ను జ్ఞానం అనే నావతో దాటించు, రక్షించు. జనమేజయ, నువ్వు నన్ను అడిగినట్టే నేను ఇలా నారదుణ్ణి ఇబ్బంది పెట్టాను. అయితేనేమి, ఆ దేవర్షి జ్ఞాని కనుక ఓపికగా సమాధానాలు చెప్పాడు.
అవన్నీ నేను కూడా నీకు యథాతథంగా నీకు చెప్తాను, శ్రద్ధగా విని గ్రహించు. ఇంకా నారదుడు నాతో ఇంకా ఏమన్నాడంటే, వ్యాసమహర్షి, ఒకప్పుడు ఇవే ప్రశ్నలను నేను మా తండ్రి గారిని వేశాను. నేను ఎవరిని ఆరాధించాలో, సర్వోత్కృష్టుడు ఎవరో చెప్పమన్నాను. ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని సాధనలు చేసినా మనసుకు శాంతి లభించటం లేదు. పరతత్వం తెలియనిదే శాంతి ఎక్కడిది? సందేహాలతో వికీర్ణమైన చిత్తానికి స్థిరత్వం ఎక్కడిది? అవిజ్ఞాయ పరం తత్వం కుతః శాంతి పరంతప వికీర్ణం బహుదా చిత్తమున కుత్ర స్థిరతాం వ్రజేత్. ఎవరిని స్మరించను, ఎవరిని యజించను, ఎవరిని భజించను, ఎవరిని స్తుతించను, ఎవరిని అర్చించను చెప్పు, సర్వేశ్వరుడెవరు? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, నాయనా, నువ్వు అడిగిన ప్రశ్నలు ఉత్తమోత్తమాలే, కానీ సమాధానాలు దుర్బోధాలు. అవి కూడా సంసారం పట్ల అనురక్తులకు తెలియవు. విరక్తులు, నిరీహులు, నిర్మత్సరులు మాత్రమే జ్ఞాతలు, వారే సమాధాన ప్రదాతలు. మహాప్రలయం సంభవించి స్థావర జంగమాలన్నీ నశించి సృష్టంతా ఏకార్ణవమైపోయినప్పుడు కమలం నుంచి నేను జన్మించాను. అప్పటికింకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వృక్షాలు లేవు, పర్వతాలు లేవు. తామర పువ్వు దుద్దులో కూర్చొని ఉన్నాను. ఒంటరిగా ఆలోచించాను. అంతా జలమయం అయిపోయిన ఆ సమయంలో నేను ఎలా, ఎందుకు జన్మించాను, నాకు రక్షకుడు ఎవరు, కర్త ఎవరు, సంహర్త ఎవరు? ఈ జలమంతా దేని మీద ఆధారపడి ఉంది? భూమి అందామంటే అది ఎక్కడా కనిపించటమే లేదు. పోని నేను కూర్చున్న ఈ పంకజం సంగతి ఏమిటి? యోగరూఢమైన పదం కదా, వ్యుత్పత్తి కుదిరి ఒక అర్థంలో స్థిరపడిన పదం. మరి పంకం, బురద ఏది? వెతుకుదాం, దీని మూలం పట్టుకుందాం అనిపించింది. బహుశా అక్కడ భూమి కూడా కనిపించవచ్చును అనిపించింది. నీటిలోకి దిగాను, వెతికాను 1000 సంవత్సరాలు వెతికాను. భూమి లేదు, మొదలు లేదు, ఏది కనిపించలేదు. కానీ ఆకాశం నుంచి తప తప అంటూ అశరీరవాణి ఒకటి వినిపించింది. అంటే తపస్సు చెయ్యి అని. అలాగే నేను పద్మంలో కూర్చొని 1000 ఏళ్ళు తపస్సు చేశాను. అప్పుడు అశరీరవాణి మళ్ళీ వినిపించింది. సృజా అంది, అంటే సృష్టించు అంది. ఎవరిని సృష్టించను, ఏం చెయ్యను? అగమ్యగోచరంగా ఉంది. విమూఢుడునై కూర్చున్నాను. అంతలోకే మధుకైటబులు అనే రాక్షసులు 2 వచ్చారు. యుద్ధానికి రమ్మంటూ నన్ను భయపెట్టారు. అప్పుడు తామర పువ్వు కాడలో నుంచి కిందకి నీటిలోకి దిగాను. చాలా లోతుకి దిగాను.